ఆనందం, నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను ధైర్యపరిచే వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెర్మియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రభు మహాకృపను బట్టి గత మే నెల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. వింటున్న దేవుని బిడ్డలందరూ మరి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు. మీ వ్యక్తిగత సమస్యలను నాతో షేర్ చేస్తూ ఉన్నారు. మీ కొరకు మా బెరాకా బిలీవర్ చర్చిలో ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కొందరి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు వారు మాతో పంచుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఈ వాక్యం విన్నప్పుడు మరి మీరు ఆదరింపబడ్డా, ప్రోత్సహింపబడ్డా, లేదా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా మరి ప్రోగ్రాము విన్న తర్వాత నాకు ఫోన్ చేయాల్సిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి ప్రేరేపణను బట్టే ఈ యొక్క కార్యక్రమం మీకు అందించబడుతూ ఉంది. మరి స్పాన్సర్ చేస్తున్నటువంటి దేవుని బిడ్డలను ముఖ్యంగా ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ రావే న్యూజెర్సీ ఆ సంఘ సభ్యులు మరి కొంతమంది బిడ్డలు ప్రేరేపింపబడి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు కనుక దేవుడు వారిని దీవించాలని మా యొక్క ప్రార్థన. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ తర్వాత దాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియులారా, ఈ వాక్య భాగంలో నుండి మనము అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. మరి ఈరోజు ధ్యాన అంశము ఏది పాపము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పగటి కాలం వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. ఏది పాపము అనే అంశాన్ని మేము ధ్యానించుకుంటూ ఉండగా మీరే మాకు బోధించండి, విశదీకరించండి. మా ప్రాణాత్మ దేహంలను తెప్పరిల్లు చేయండి. పాపము జోలికి పోకుండా మమ్మను మేము ప్రత్యేకపరచుకోవడానికి కృప దయచేయమని, వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యంలో మన ప్రభు అయిన క్రీస్తు వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రభు వెలుగులో ఉన్నప్పుడు మనము చీకట్లో సంచరించినట్లయితే వెలుగుకు చీకటికి పొత్తు లేదు గనక ప్రభువుకు మనకు సహవాసం ఉండదు. ప్రభువుతో మనము సహవాసం గలవారమై ఉండాలనంటే మన ప్రభువు ఎలాగైతే వెలుగులో నడుచుకున్నాడో అలాగే వెలుగులో నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాంటి పాపం చేసిన వారైనా కూడా ఆ పాపములో నుండి విడిపించడానికి యేసు రక్తము మాత్రమే మనల్ని శుద్ధీకరిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుని బిడ్డలారా, మానవునికి ఉన్నటువంటి ఈ పాపము మరి ఏ మంచి కార్యం ద్వారా కూడా మనం పోగొట్టుకోలేము, ఏ పుణ్యకార్యాల ద్వారా కూడా పోగొట్టుకోలేం. కానీ కేవలము యేసు రక్తము ద్వారా మాత్రమే మరి పాప క్షమాపణ ఉంది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ పాపము మానవునికి రెండు రకాలుగా అంటుకొనే ఉంది. ఒకటి జన్మ పాపము, రెండవది కర్మ పాపము.
అందుకే 51వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు ఏంటంటే, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని. గనక ప్రతి వ్యక్తికి జన్మ పాపం ఉంది. ఒక యేసు ప్రభువుకు మాత్రమే జన్మ పాపం లేదు. ఎందుకు అనంటే, యేసు ప్రభువు మరి కన్యక గర్భంలో ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చాడు గనక ఆయనలో ఏ పాపం లేదు. అయితే మరి లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో ఉద్భవించారు గనక పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించిందని దావీదు చెప్తూ ఉన్నాడు. గనక ప్రతి మానవునికి జన్మ పాపం ఉంది. ఆ తర్వాత కర్మ పాపం, ఊహ తెలిసినప్పటి నుండి మాటలు, చూపులు, తలంపులు, క్రియల ద్వారా జరిగించే ప్రతి మనస్సాక్షికి విరుద్ధమైన కార్యము కూడా అది కర్మ పాపము. గనక ఈ జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి దేవుడు మనల్ని విడిపించడానికి మరి ధర్మశాస్త్ర కాలంలో బలులు చూపెట్టాడు. కానీ బలుల ద్వారా మరెక్కువగా పాపం చేస్తున్నారు. మానవుడు పాపం చేయడము, ఆ పాపం నుండి నివృత్తి చేసుకోవడానికి, విడుదల పొందడానికి బలి అర్పించడము. గనక ఇలాగూ మాటి మాటికి తప్పు చేస్తూ పాపాన్ని ఎక్కువ చేస్తున్నారని ప్రభువు మన గురించి తలంచి ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఒక్కసారి మానవులందరి కొరకు ఆయన మృతి పొంది మన క్రయధనాన్ని, మన పాపమున కొరకు చెల్లించాల్సిన క్రయధనాన్ని యేసు ప్రభు చెల్లించాడు. గనక ప్రియులారా, మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు అంటున్నాడు, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు. అయితే ఈ పాపాలు ఏమేమి మనం చేస్తున్నామనే విషయాన్ని మనం ఎరిగి ఉండడం మంచిది. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా పాపాలను గురించి ఇదే యోహాను భక్తుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ చదవబడినటువంటి వాక్యంలో మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. మరణకరమైన పాపము ఏంటి, మరణకరము కాని పాపం ఏంటి, ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాల్సిన వారమైంటున్నాం. మరణకరమైన పాపంలో ఎవరైనా ఉన్నట్లయితే అట్టి వారిని గురించి వేడుకొమ్మని కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే మరణకరమైన పాపంలో ఉన్నవారి గురించి చుట్టుప్రక్కల ఉన్నవారు ఎంతగా దేవుని ప్రార్థించినా కూడా ఆ మరణకరమైన పాపంలో ఉన్న వ్యక్తికి క్షమాపణ కలగదు. మరణకరమైన పాపంలో ఉన్న వ్యక్తి ఇతరుల ప్రార్థనను బట్టి కాకుండా తనకు తాను దేవునికి సమర్పించుకోవడం ద్వారా, దేవుణ్ణి నమ్మడం ద్వారా మాత్రమే రక్షింపబడతారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. మరణకరము కాని పాపమును గురించి ఎవరైనా ఆ తప్పిదంలో ఉన్నట్లయితే, వారిని గురించి వేడుకున్నట్లయితే నేను వారిని క్షమిస్తాను, జీవము దయచేస్తాను అంటున్నాడు. అందుకే దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును, మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు అంటున్నాడు. గనక మరణకరమైన పాపములో ఉన్నవారి గురించి వేడుకొమ్మని కూడా ప్రభు చెప్పడం లేదు. కానీ మరణకరము కాని పాపంలో ఉన్న వారి గురించి వేడుకున్నట్లయితే దేవుడు క్షమిస్తానంటున్నాడు. అయితే ఈ రెండు రకాల పాపముల గురించి విశదంగా చూద్దాం. మరణకరమైన పాపం ఏంటి, అసలు పాపం అనగా ఏంటి, పాపం ఎక్కడ ఆరంభమైంది? మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆదామవ్వలను ఆ సర్పము మోసగించి యుక్తి చేత మరి వారిని దేవుని మాట మీరేటట్టుగా చేసింది గనక అక్కడ ప్రారంభమైంది. దేవుని వాక్యంలో మనం చూడగల 1 యోహాను పత్రిక 4వ వచనం, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమము పాపము. మొట్టమొదటి మానవులైనటువంటి ఆదామవ్వలు దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరినారు గనక ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ ఆజ్ఞాతిక్రమము ద్వారా వచ్చిన పాపము నుండి విడుదల పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మరి సాధ్యమవుతుంది. అందుకే ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నమ్మిన వారిని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం గనక
ఆ పాపములో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని మాటను మీరుతూ ఉన్నారో వారు మరణకరమైన పాపంలో ఉన్నట్టే. ఈ ఆజ్ఞాతిక్రమమైన పాపము మరణకరమైనటువంటి పాపము. అందుకే ఆదాము అవ్వలకు ఆ దోష నివృత్తి కావడానికి యేసు ప్రభువు నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను వధించి వారి కొరకు క్రయధనాన్ని చెల్లించాడు ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడైతే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణాన్ని అర్పించాడు గనక ఆయన నమ్మిన బిడ్డలకు పాపక్షమాపణ కలుగుతుంది. మరణకరమైన పాపము మరొకటి బైబిల్లో వ్రాయబడింది. అదేంటి అని చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఒకటి, ఆజ్ఞను అతిక్రమించడము ద్వారా మరణకరమైన పాపంలో ఉన్నాము. రెండవది, పరిశుద్ధాత్మను తృణీకరించడం ద్వారా, పరిశుద్ధాత్మను ఒప్పుకోకపోవడం ద్వారా ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాపక్షమాపణ లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరం కూడా మాట్లాడకూడదండి. చాలామంది పరిశుద్ధాత్ముడు ఆనాడు శిష్యుల కాలంలోనే దేవుని కార్యం జరిగింది కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు లేవు, ఆగిపోయింది అని చెప్తూ ఉంటారు. కానే కాదండి, దేవుని మాట ఆకాశము భూమి అయినా గతించిపోవచ్చు కానీ నా మాటలు మాత్రం ఎప్పుడూ గతించవు అని వాక్యం సెలవిచ్చాడు. అంతేకాదు, మీ యొద్ద ఎల్లప్పుడూ నివసించడానికి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మని మీ దగ్గరికి పంపిస్తానని చెప్పి యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడింది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనతో ఉండే దేవుడు అంటున్నాడు, మనల్ని ఆదరించే దేవుడు అంటున్నాడు. గాలిని చూడకపోయినా ఎలాగ మనం అనుభవిస్తూ ఉన్నామో పరిశుద్ధాత్మని కార్యాలు కూడా మనం అలాగ అనుభవించగలము. గనక పరిశుద్ధాత్మనికి విరోధంగా ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరణకరమైన పాపము ఒకటి ఆజ్ఞాతిక్రమము, రెండవది పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుట. సరే, మరణకరము కాని పాపం ఏంటి? మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. దేవుని బిడ్డలారా, సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలులతో చెప్తున్న మాట ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ మన వ్యక్తిగత కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలనేది దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడి ఉంది. మన జనాంగం కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించాలి, దుఃఖంలో ఉన్నవారి కొరకు, కష్టంలో ఉన్నవారి కొరకు, శ్రమల్లో ఉన్నవారి కొరకు ప్రార్థించాలి, దైవ సేవకుల కొరకు ప్రార్థించాలి. ఇవన్నీ కూడా మన ప్రార్థనలో ఉండాలి. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అని వాక్యంలో వ్రాయబడింది. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిలో నీవు ఉన్నావా? అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? అనేకుల కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపం అని వాక్యం సెలవిస్తుంది. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన, మీ నిమిత్తం అనగా ఎదుటివారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఎదుటివారి నిమిత్తం మనం ప్రార్థన చేయాల. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సమాజం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, పరిపాలిస్తున్నటువంటి అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అందుకే నా నామం పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గం విడిచి ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారంలో దిట్టపరచడానికి బ్రద్దలైన సందులో నిలిచి ప్రార్థించే వారి కొరకు కనిపెడితే ఒక్కరు కూడా కనబడలేదని ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. కనుక మనము ప్రార్థించే వారమై ఉండాలి. ప్రార్థించకపోతే అది పాపము అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరణకరము కాని పాపాల్లో మనం ఉన్నాం. ఏంటంటే చాలాసార్లు ఎదుటివారి కొరకు ప్రార్థన చేయకుండా ఉంటాం. కనుక ఎదుటివారి కొరకు కూడా ప్రార్థించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా,
బైబిల్ గ్రంథంలో నెహెమ్యా ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, ఆ విధంగా ఎపప్రా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు కొరకు, సమాజం కొరకు, దేవుని బిడ్డల కొరకు ప్రార్థించిన వారే. గనక మనం ఎదుటి వారి కొరకు ప్రార్థించే దేవుని బిడ్డలంగా ఉండాలి. ఒకవేళ ప్రార్థించకపోతే అది మన ద్వారా పాపం జరిగినట్టే. అంతేకాదు ఎదుటి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించకూడదు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనము. ఇలాగు సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎదుటివారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించొద్దు. ఒకవేళ నొప్పించినట్లయితే అది పాపము అని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా ప్రభువు నమ్ముకున్న వారు కొంచెం వాక్యంలో ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. క్రొత్తగా రక్షింపబడిన వారు, అప్పుడప్పుడే ప్రభువుని అంగీకరించిన వారు, అంతకుముందు విగ్రహారాధన చేసిన వారుగా ఉంటారు. కనుక ప్రతిదీ వారికి కొంచెం అనుమానంగా, మరి చేయాలనా వద్దా అన్నట్టుగానే ఉంటారు. అంత మాత్రాన మనమేదో ఆత్మీయంగా బాగా అభివృద్ధి చెందాం కనుక వీళ్ళకంత భక్తి లేదు అని ఎవరిని కూడా తృణీకరించకూడదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పసిబిడ్డల్లాగా గారవించి, మన బిడ్డలు మురికంటించుకుంటే మనం ఎలాగ శుద్ధీకరిస్తామో అలాగే అప్పుడప్పుడు ప్రభువుని అంగీకరిస్తున్న వారిని కూడా దేవుడు అలాగూ క్షమించేవాడు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు, అప్పట్లో మీకు బలము చాలనందున నేను మిమ్మల్ని పాలతో పెంచి తిని కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు అని అంటున్నాడు. గనుక కొంతమంది చాలాసార్లు నన్ను అడుగుతూ ఉంటారు, ఫలాంది నన్ను తినమని అంటారు, నేను తినొచ్చా తినకూడదా, వేరే వాళ్ళు నాకు ఇది ఇచ్చారు తీసుకోకూడదా తీసుకోవచ్చా? దేవుని బిడ్డలారా, భోజన పదార్థాలను బట్టి ఎవరం కూడా ప్రభువుకు ప్రియమైన వారంగా కాలేము. కానీ మన ప్రత్యేకతను మాత్రం మనం కాపాడుకోవాలి. అన్నింటిలో కలిసిపోవడానికి వీలు లేనే లేదు. ఎదుటివారు ఒకవేళ బలహీనమైన మనస్సాక్షితో ఉన్నారనంటే వారిని మనం వెంటనే గాయపరచకూడదని వాక్యం సెలవిస్తుంది. అందుకే సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపం చేయువారగుచున్నారు. నొప్పించటం వలనను అనే దగ్గర 1 నెంబర్ ఇచ్చి ఫుట్ నోట్లో వ్రాయబడింది, గాయపరచుట. చాలాసార్లు ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటాం. నేను ఈ మాట మాట్లాడితే వారికి నొప్పి కలుగుద్దేమో, నేను మాట్లాడే మాటల ద్వారా వారికి బాధ కలుగుతుందేమో అని తలంచం. ప్రతి ఒక్కరు నోటికొచ్చినట్టు మాట్లాడడమే అది కానే కాదు. నేను మాట్లాడే మాటలో ఎంతవరకు ఎదుటి వారికి ఆదరణ ఉంది, ఎంతవరకు వారికి ప్రేమ ఉంది అనే విషయాన్ని గ్రహించుకొని మనం మాట్లాడాలి. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎదుటి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన కూడా మనము పాపం చేసిన వారం అవుతాం. కానీ ఎప్పుడు కూడా మనం ఎదుటి వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించకూడదు. అలాగే మరణకరము కాని పాపాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరణకరము కాని పాపం మరొకటి చెప్తాను ఏంటంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపం కలుగును. మనందరికీ మేలేంటో కీడేంటో చాలా తెలుసు. మేలైనది చెయ్యాలని కూడా తెలుసు. మేలు చేసేవారు దేవుని సంబంధి, కీడు చేసేవారు అపవాది సంబంధి. కానీ చెయ్యాలని తెలిసి కూడా చాలామంది మేలు చేయరు. చాలా ఉద్యోగాలు ఉన్నాయి, పోస్ట్స్ వచ్చాయి, మరి మీకు తెలిసిన వారికి చెప్పండి అంటే వద్దులే, వాళ్ళకి చెప్పడం ద్వారా మనకు చిక్కు అంటుకుంటుందేమో అని అలాగూ చెప్పరు. కొంతమందికి మంచి చేయాలని తెలుసు, మంచి చెప్పాలని తెలుసు, సలహా ఇవ్వాలని తెలుసు, మేలు చేయాలని తెలుసు. నేను ఇది చెప్తే వాళ్ళు బాగుపడతారు, నేను ఇలాగ చెప్పడం ద్వారా నేను వారికి సహాయకారిగా ఉంటా అని చాలామంది గ్రహించుకోరు. యోబు భక్తుడు చెప్తాడు ఏంటంటే, ఇదిగో నేను పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరిచితిని అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవున్న స్థానంలో ఎదుటివారికి ఏ విధమైన మేలైనా చేయొచ్చుగాక. మేలు చేయడము తెలిసి కూడా నువ్వు చేయకపోతే మాత్రము అది పాపమే. దేవుని బిడ్డలమైన మనము ఎంతసేపు మేలు చేసేవారముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మేలు చేసినప్పుడు కీడు చుట్టుకుంటుందండి. అంత మాత్రాన మేలు చేయడం ఆపొద్దు. ఎందుకంటే పేతురు పత్రికలో ఉంది, కీడు చేసి శ్రమ పట్ట కంటే మేలు చేసి శ్రమ పట్టయే బహుమంచిది అని వాక్యంలో వ్రాయబడింది. కనుక మేలు చేసి మనము శ్రమలు అనుభవించాలి. యోసేపు తన అన్నలకు ఆహారం తీసుకొని ఇచ్చాడు, మేలు చేశాడు, కానీ
కీడు అనుభవించాడు. దావీదు ద్వారా గొల్యాతును సంహరించడం ద్వారా ఇశ్రాయేలీయులకు ఎంతో జయము కలిగింది. సౌలు రాజు కాలంలో మరి సౌలు చేయాల్సిన యుద్ధం దావీదు చేశాడు, మేలే కలిగింది. కానీ ఆయన కీడెదురైంది. అంత మాత్రాన మేలు వదిలిపెట్టవద్దు. అందుకే గలతీ పత్రికలో వ్రాయబడింది, మనము అలయ్యక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోసెదము. గనక మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మనము మేలు చేయాలి. ఎవరైతే మేలు అలయ్యక చేస్తారో ఒకానొక రోజు తప్పకుండా ఆ మేలు కొరకు పంట కోసుకుంటారు. నీవు మేలు చేయడం ద్వారా అది నీకు మేలుగానే తిరిగి వస్తుంది. మనం ఎదుటి వారికి ఏదైతే చేస్తామో దాని పంటను తప్పకుండా మనము అనుభవిస్తాం. ఎదుటి వారికి నీవు మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేస్తాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరణకరము కాని పాపాలు మనం ఎన్నో చేస్తున్నాం. మేలు చేయాలని తెలుసు, మేలు చేయము. ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చేయము. మనసాక్షిని నొప్పియొద్దని తెలుసు, కానీ మనసాక్షిని నొప్పిస్తూ ఉంటాం. గనక ఇలాంటి పాపాల్లో ఉన్నట్లయితే మనం విడుదల పొందాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము చివరి వచనము, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. మనం చేసే ప్రతిదాన్ని విశ్వసించి చేయాలి. కొంతమంది అన్నం ముందు పెట్టుకుంటారు, ఇది తినాలనా వద్దా, ఇది తింటే నాకు ఏ రోగం వస్తుందో, ఇది తినకపోతే ఏమైద్దో. అన్నం తినే దగ్గర అనుమానమే, బయటికి వెళ్ళే విషయం అనుమానమే, పిల్లి అడ్డం వస్తే అనుమానమే. దేవుని బిడ్డలారా, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. నీవు చేసే ప్రతి దానికి కూడా విశ్వాసం కలిగిన దానివై ఉండాలి. మనం విశ్వసించకుండా ఏది చేస్తున్నా ఏది అనుమానించినా అది పాపం అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం విశ్వసించి చేయాలి, విశ్వాసం మూలంగా చేయాలి. కానీ విశ్వాసం లేకుండా మాటికి అనుమానించడం అది కూడా పాపం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కు కొనని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. మ్రొక్కుకోకపోతే పర్వాలే, పాపమేం లేదు. కానీ మ్రొక్కుకొని చెల్లించకపోతే అది మాత్రము పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది, నీ దేవునికి ఏదైనా మొక్కుకున్నట్లయితే దాన్ని చెల్లించుటకు తడవు చేయొద్దు. మొక్కుకున్న తర్వాత దాని గురించి విచారిస్తే కూడా అది నీకు పాపం అయిపోద్ది, ఊరి అయిపోద్దని. గనక దేవునికి మొక్కుబడి చేసుకొని దేవునికి ఏదైనా ఇస్తా అనుకున్నప్పుడు అది చెల్లించడానికి కూడా తడవు చేయకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలాసార్లు ప్రభువా, నా బిడ్డలు పాస్ అయితే ఇది చేస్తాను, నా బిడ్డల పెళ్ళిళ్ళైతే ఇది చేస్తాను, మేము ఇల్లు కట్టుకుంటే అది చేస్తాను, జాబ్ దొరికితే ఇది చేస్తాను, ఎన్నో చెప్తాం. కానీ ఆ చెప్పినవి చాలాసార్లు నెరవేర్చకుండా వెనకబడిపోతాం, లేదా అన్ని పనులు త్వరగా చేసుకుంటాం. కానీ ప్రభువుకు చేసిన మొక్కుబడి మాత్రం వాయిదాలు వేస్తూ ఉంటాం. కానీ ఒకవేళ అలాగూ చేసినట్లయితే అది నీకు పాపము అని వాక్యం సెలవిస్తుంది. క్లియర్గా రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొని. ఒకవేళ నీకు ఇవ్వడానికి ఇష్టం లేదేమో కానీ ప్రభువు ఏ రీతిగానైనా దాన్ని రాబట్టుకుంటాడు. గనక మ్రొక్కుకొని తడవు చేయడం కంటే మ్రొక్కుకున్న వెంటనే చెల్లించడం అనేది మరి అది మంచి కార్యము. ఒకవేళ అలాగ చెల్లించకపోతే అది పాపము అని